వెల్కమ్ టు స్పీన్ న్యూస్. నేను వారు డీటెయిల్ చూస్తే హోలీ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవును ప్రకటించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలో పాఠశాలలకు హోలీ రోజున సెలవును ప్రకటిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇక మార్చి 29న క్రైస్తవుల ముఖ్య పండుగ ఒకటైన గుడ్ ఫ్రైడే సందర్భంగా తెలంగాణ సర్కారు సాధారణ సెలవును ప్రకటించింది. హోలీ పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇందులో భాగంగా నగర వ్యాప్తంగా వైన్స్ లు బంద్ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అనే నివాసంలో పలువురు ప్రముఖులు కలిశారు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత డప్పు వాయిద్యాల కళాకారుడు అంతే భాస్కర్, అదేవిధంగా పేరిని నృత్య కళాకారుడు రాజ్ కుమార్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. అవార్డు గ్రహీతల నుంచి సాల్వాత్ కప్పి సత్కరించారు. అలాగే ప్రముఖ సినీ ఖే రచిత సుద్దాల అశోక్ తేజ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. బీఆర్ఎస్ నేతలు అక్రమంగా ఆక్రమించుకున్న అసైన్య భూములపై విచారణ చేసి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి జుపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెంటవెల్లి మండలం పంచాలకట్ట అదేవిధంగా మల్లేశ్వర గ్రామంలో మంత్రి పర్యటించారు. గ్రామంలో తిరుగుతూ గ్రామస్తులతో కలిసి ముచ్చటించారు. కృష్ణానదిలో నీటి మునక భూములను పరిశీలించారు. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు తమ పేర్లపై కాకుండా బంధువుల పేర్లపై కూడా 86 ఎకరాల అసైన్య భూములను అక్రమంగా ఆక్రమించుకుని అనుభవిస్తున్నారని గ్రామస్తులు రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలను అమలు చేయలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లోని కిషన్ రెడ్డి అధ్యక్షతన పదాధికారుల సమావేశం నిర్వహించారు. 12 మంది ఎంపీ సీట్ల గెలుపు లక్ష్యంగా నిధులంతా ప్రజలకు వెళ్లాలని కేంద్ర మంత్రి దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని పార్టీ శ్రేణులు కిషన్ రెడ్డి సూచించారు. ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో భారీ షాక్ తగిలింది. అయితే ఆ పార్టీ నుంచి రాజీనామా పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నప్పరెడ్డి రాజీనామా చేశారు. ఇక రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు పంపించారు. కాగా నల్గొండ నుంచి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ను ఆశించిన చిన్నప్పరెడ్డి తనకు సీటు కేటాయించడంతో పార్టీకి రాజీనామా చేశారు. నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ సీటును క్యామా మల్లేష్ కు కేటాయించింది అధిష్టానం. అప్పటి వరకు తనకి ఎంపీ సీటు ఇస్తారని భావించిన చిన్నప్పరెడ్డి చివరి నిమిషంలో భంగపాటుకు ఎదుర్కొనాల్సి వచ్చింది. దీంతో పార్టీకి రాజీనామా చేశారు. కరీంనగర్లోని సెయింట్ జాన్స్ స్కూల్ వద్ద బండి సంచి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆటో డ్రైవర్లను కలిశారు. వారితో కలిసి ఛాయ్ తాగుతూ వారి సమస్యలను అడిగి మరీ తెలుసుకున్నారు. అయితే మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ బస్సు కల్పించడంతో తమకు గిరాకీ లేకుండా పోయిందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తారు. కనీసం ఇన్సూరెన్స్ కూడా చెల్లించే పరిస్థితి లేదని అన్నారు. ఒకవైపు ట్రాఫిక్ పోలీసుల వేధింపులు కూడా ఎక్కువయ్యాయని అవాక్కయ్యారు. అయితే ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తారని బండి సంచి వారికి భరోసా కల్పించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని యూట్యూబ్ ఛానళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఎలాంటి ఆధారం లేకుండా అడ్డుకోలుగా అసత్యాలు పదే ప్రచారం చేస్తున్నాయని మండిపారు. ప్రజలను తప్పుతో పట్టించేలా థంబ్నెయిల్స్ పెడుతూ వార్తల పేరుతో శుద్ధాబద్ధాలను చూపిస్తున్నాయని విమర్శించారు. కొట్టిగా వ్యతిరేకించడం వల్లనో లేక అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడి ఇలాంటి నేరపూరితమైన చట్టవిరుద్ధమైన వీడియోలను ఫేక్ న్యూస్లను ప్రచారం చేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. అయితే ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టు కాగా తాజాగా బీఆర్ఎస్ నేత సంతోష్ రావుపై కేసు నమోదైంది. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై పోలీసులు కేసు ఫైల్ చేసింది. అయితే రోడ్డు నెంబర్ 14లో ఉన్న ల్యాండ్ కబ్జాకు సంతోష్ రావు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. నకిలీ డాక్యుమెంట్స్, ఫ్యాబ్రికేటెడ్ డోర్ నెంబర్లు సృష్టించి ల్యాండ్ కబ్జాకు యత్నించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లోని ఎన్ఈసీఎల్ కంపెనీలకు చెందిన భూమి ఉంది. అయితే అందులో అక్రమంగా చొరబడి నిర్మాణం చేపట్టారని సదరు పూయచమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంతోష్ రావుతో పాటు లింగారెడ్డి శ్రీధర్పై కూడా బంజారా హిల్స్ పిఎస్లో కేసు నమోదైంది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి. ఒకవేళ పార్టీ నుంచి మరో పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్ అధికార పార్టీకి రాజీనామా చేసి బీజేపీ చేరారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ పెద్దలు వరప్రసాద్ కు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డ్రగ్స్ పార్సిళ్ల పేరుతో కొత్త రకం మోసాలకు దుండకులు పాల్పడుతున్నారని ఆర్టీసీ ఎండీ సజ్జనారా అన్నారు. అమాయకులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్న మోసగాల పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సజ్జనారా ఎక్స్ లో పోస్ట్ చేశారు. బాధితుల ల్యాప్టాప్ ఫోన్లను హ్యాక్ చేసి ఓ వ్యక్తి నుంచి 30 లక్షలు కాజేశారని పోలీసులు పార్సిళ్ల పేరుతో ఫోన్లు వస్తే వారికి వ్యక్తిగత వివరాలు చెప్పొద్దని హెచ్చరించారు. ఎవరైనా మోసానికి గురైతే 1930కు ఫోన్ చేయాలని సజ్జనారా సూచించారు. లోక్సభ ఎన్నికల అభ్యర్థుల 4వ జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. మరో 46 మంది అభ్యర్థులతో పూర్తి లిస్టును విడుదల చేసింది ఏసీసీ. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎలాంటి కేటాయింపు లేవు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ రాజ్ఘాట్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా వారణాసి నుంచి యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు. ఇక సహారాపూర్ నుంచి ఇమ్రాన్ మసూద్, కార్తీ చిదంబరం, శివగంగా, అదేవిధంగా మాణిక్యం ఠాకూర్ విరుదునగర్ నుంచి, అదేవిధంగా హరిద్వార్ నుంచి వీరేందర్ రావత్ తో పోటీ చేయనున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తరపున ఇప్పటికీ మొత్తం 184 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. అయితే ముగ్గురికి పోలీసులు లుకౌట్ నోటీసులను జారీ చేశారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు హైదరాబాద్ సిటీ మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణ, అదేవిధంగా ఓ ఛానల్ ఎండీకి లుకౌట్ నోటీసులను జారీ చేశారు. హైదరాబాద్ అరెస్టు వీరు ముగ్గురు విదేశాలకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో భారీ నగదు పట్టుబడింది. రాయకల్ టోల్ ప్లాజా పోలీసులు తనిఖీల్లో నగదుతో పాటు వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసీ బస్సులు ఎలాంటి ఆధారం లేకుండా తరలిస్తున్న నగదుతో పాటు వెండిని కూడా సీజ్ చేశారు. వనపర్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో జయదేవ అనే యువకుడి వద్ద 16,50,000 నగదు 5.5 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ఆధారాలు చూపడంతోనే సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగించారు. వరంగల్ జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వీధుల్లో వీరంగం సృష్టిస్తున్నాయి. అయితే వర్ధనపేట మున్సిపాలిటీ పరిధిలోని వీధి కుక్కలు 7గురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు. రాజస్థాన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జైపూర్ జిల్లాలోని బస్తీ ప్రాంతంలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలోని బాయిలర్ పెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 5గురు కార్మికులు సజీవ దగ్నమయ్యారు. ఉదయం మరో కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో కార్మికుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే 9 ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఈ అగ్ని ప్రమాదంపై రాజస్థాన్ సీఎం భజన్ లాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఇక బాధితులను ఆదుకుంటామని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. హైదరాబాద్ మోడల్స్ అండ్ కంట్రీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. కూకట్పల్లిలోని హెచ్ఎండిఏ ప్లే గ్రౌండ్స్ లో జరిగిన ఈ వేడుకలో సినీ నటులు, మోడల్స్ పాల్గొని సందడి చేశారు. మహిళలు, చిన్నారులు, యువత సంతోషంగా పాల్గొన్నారు. కుటుంబంతో పాటు హోలీ పండుగను జరుపుకున్నారు. ఇక రైన్స్ డాన్స్, మ్యూజిక్, అదేవిధంగా లైవ్ సింగింగ్, వాటర్ గన్స్ ప్రత్యేక ఆకర్షణ నిలిచాయి. ఫుడ్ స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు.